ఇందిరమ్మ దరఖాస్తుల గడువు 15 వరకు అవకాశం. నెలాఖరుకు ఇళ్ల కేటాయింపు పూర్తి. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తుల స్వీకరణ గడువు ఆగస్టు 15 వరకు పొడిగించినట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రెండో శనివారం బోనాల పండుగ వంటి సెలవు రోజులు కావడంతో ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. గత నెల 21వ తేదీ నుంచి ఈ నెల 10 వరకు కూడా దరఖాస్తులకు అవకాశం ఇచ్చాం. అయితే మనకి వీటికి సంబంధించి ఇప్పటి వరకు 46,121 దరఖాస్తులు వచ్చాయి. మరో 5 రోజులు గడువు పొడిగిస్తున్నాం. ఈ నెలాఖరు నాటికి 1,00,000 ఇల్లు కేటాయింపు ప్రక్రియ పూర్తి చేస్తాం. దరఖాస్తుదారులు ఎలాంటి అపోహలు, అనుమానాలకు గురి కావాల్సిన అవసరం లేదు. అర్హత ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి పారదర్శకతతో ఇల్లు కేటాయిస్తామని చెప్పేసి అన్నారు. నియోజకవర్గాల వారీగా దరఖాస్తులు ఏంటంటే, క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. నియోజకవర్గాల వారీగా అత్యధికంగా కూకట్పల్లిలో 6,600 చిల్లరి, కుత్బుల్లాపూర్లో 5,500, ఖైరతాబాద్లో 5,500 దరఖాస్తులు వచ్చాయి. అంబర్పేటలో 3,000, బహదూర్పూర్లో 1,700, ఇబ్రహీంపట్నంలో 1,031, కార్వాన్లో 2,000 చిల్లరి, మహేశ్వరంలో 734, మలక్పేటలో 3,600 చిల్లరి, మల్కాజ్గిరిలో 1,300 చిల్లరి, మేడ్చల్లో 1,600 చిల్లరి, నాంపల్లో 4,300 చిల్లరి, రాజేంద్రనగర్లో 2,000 చిల్లరి, సనత్ నగర్లో 1,400 చిల్లరి, సికింద్రాబాద్ కంటోన్మెంట్లో 1,700 చిల్లరి, శేర్లింగంపల్లిలో 3,500 దాకా వచ్చినాయి అనమాట. సో ఇంకా టైం అయితే ఉంది కాబట్టి అందరినీ దరఖాస్తు అయితే చేసుకోమంటున్నారు. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్